యాక్షన్ చిత్రాలతో మెప్పిస్తున్న బాలయ్య హీరోగా రాజకీయ నాయకుడిగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇప్పటికీ యాక్షన్ చిత్రాలతో నటిస్తున్నారు. మాస్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తూ ఫ్యాన్స్ కి పూనకలు తెప్పిస్తున్నారు బాలయ్య. 1947లో బాలకృష్ణ నటుడిగా తాతమ్మ కల సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ 50 ఏళ్లలో 110 సినిమాల్లో నటించారు. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. నందమూరి బాలకృష్ణ ఒక్కో సినిమాకు 20 నుండి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. గతంలో 10 కోట్లకే పరిమితమయ్యారు. కానీ ఈ మధ్య ఆయన సినిమాలు 100 కోట్లకు పైగా వసూలుని రాబడుతున్న అఖండ మొదటి భాగం, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు అత్యధిక వసూలు సాధించాయి. ఈ నేపథ్యంలో తాను కూడా పారితోషికం పెంచారు. అఖండ 2 సినిమాకి బాలకృష్ణ తన పారితోషికాన్ని 30 కోట్లకు చేశారు. ఇక బాలకృష్ణ ఆస్తుల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ లోని బాలయ్య ఇంటి విలువ 50 కోట్లు. అలాగే ఆయనకు భూములు, ఫామ్ హౌస్లు ఉన్నాయి. రామకృష్ణ స్టూడియో, ఎన్టీఆర్ స్టూడియోలో భాగస్వామ్యం ఉంది. అలాగే ఆయన దగ్గర 6 కిలోల బంగారం, 156 కిలోల వెండి, 580 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయట. BMW 7 సిరీస్ కార్లు, బెంజ్ వంటి కార్లు ఉన్నాయి. ఇలా టాలీవుడ్ లో బిగ్ షాట్ లో ఒకరిగా రాణిస్తున్నారు బాలయ్య. బాలయ్య ఆస్తులు 100 కోట్ల వరకు ఉంటాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల్లో తెలిపారు. కానీ అంతకంటే ఎక్కువే ఉంటుందని, 100 కోట్లు ఉంటాయని సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మాత్రమే.